మిత్రులారా, ఒక 15 ఏళ్ల క్రితం సరిగ్గా నేను ఏర్పుమల్లిలో ఉన్నాను. నాకు తెలిసి ఈ గ్రామంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మైక్ స్పష్టంగా వినపడుతుందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు నన్ను ఎవరు గుర్తుపడతారో తెలియదు, కానీ మహబూబ్ నగర్ జిల్లాలో మొట్టమొదటి తెలంగాణ కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మొట్టమొదటి ఉపన్యాసాన్ని ఏర్పుమల్ల గ్రామం నాకు 15 ఏళ్ల క్రితం అవకాశం. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత అంబేద్కర్ మళ్ళొక అవకాశాన్ని ఇచ్చారు. అందుకు ఏర్పుమల్లకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, నిజానికి 10 ఇప్పుడు మాట్లాడడం అంటే పెద్ద సవాలు. తను పాట పాడింది, అద్భుతంగా పాడింది. ఆమె నిలబెట్టడం వేరు, కానీ పాటతో నిలబెట్టడం కొంచెం సులభం, కానీ మాటతో నిలబెట్టడం అంత సులభం కాదు. మెల్లగా కుర్చీలు పలసబడుతున్నాయి. తూలిపోయేటోళ్ళు, జారిపోయేటోళ్ళు, చేతులు కడుక్కొని చేతులు దులుపుకొని వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. అయినా మనల్ని అంబేద్కర్ మాత్రమే నిలబెడతాడు కాబట్టి, అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి, అంబేద్కర్ పోరాటం గురించి మాట్లాడుకుంటాం కాబట్టి మనం కాస్త విందాం. నాకు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, పెద్దలు, గ్రామ పెద్దలు, అంబేద్కర్ యువజన సంఘాల బాధ్యులు, ప్రత్యేకించి యు రమేష్ బాబు గారు సోదరుడు, చాలా కాలంగా నాకు పరిచయం, మా కుటుంబంతో బాగా సాన్నిహిత్యం ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నాకు చాలా ఆశ్చర్యం వేసింది సార్ మాట్లాడుతుంటే. రాజకీయ నాయకులకు ఉండేటటువంటి స్వభావం కూడా అదే. నాకు రాజకీయాలు ఉన్నాయి, నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. మాట్లాడిన తర్వాత నేను ఏ పార్టీ మీరు తెలుసుకోవచ్చు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఉండవచ్చు, బహుశా బీజేపీ వాళ్ళు కూడా వింటుండవచ్చు. మనకు అంబేద్కర్ అనగానే 2 పాటలు పాడారు అద్భుతంగా. తను ఇప్పటిదాకా పాడినటువంటి మీరే లేకుంటే మేమేమైపోయే వాళ్ళము ఒక పాట. అంతకుముందుకు వేదిక మీద ఉన్నటువంటి మన మిత్రుడు, ఏ దేవుడు మార్చలేదు మా బతుకుల్ని ఈ భూమిలో, మా చీకటి వాడల్లో సూర్యుడు అంబేద్కరు అని అన్నారు. ఈ 2 పాటలు విన్న తర్వాత, అంబేద్కరు 134 సంవత్సరాల క్రితం ఏర్పుమల్లకు దాదాపు ఒక 600 కిలోమీటర్ల దూరంలో జన్మించారు. ఏర్పుమల్లకి 600 కిలోమీటర్ల దూరంలో 134 సంవత్సరాల క్రితం అంబేద్కర్ జన్మించింది. చనిపోయి కూడా 70 సంవత్సరాలు అవుతున్నారు. 70 సంవత్సరాలు, 1956లో ఇంకో సంవత్సరం అయితే 70 సంవత్సరాలు అవుతుంది. ఒక మనిషి చనిపోయిన తర్వాత 70 సంవత్సరాలకి ఏర్పుమల్లకి 600 కిలోమీటర్ల దూరంలో పుట్టి పెరిగినటువంటి మనిషి గురించి ఏర్పుమల్ల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఇంత ఆత్మీయంగా, ఇంత ప్రేమతో గుండెలకు అద్దుకొని ఎందుకు అంబేద్కర్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఏముంది ఆయనలో? చాలామంది చెప్పారు, రాజ్యాంగం రాసిండు, రిజర్వేషన్లు ఇచ్చిండు, ఓకే బాగున్నాయి. అంతకు మించి ఇంకేమైనా మాట్లాడిండా? చాలా సందర్భాల్లో మనం రాజ్యాంగం, రిజర్వేషన్ల గురించి మాట్లాడుకున్నంతగా అంబేద్కర్ మాట్లాడినటువంటి మిగతా విషయాల గురించి మనం మాట్లాడుకోవటం లేదు. అది అర్థమైతే అంబేద్కర్ని ఇంకా ఎట్లా అర్థం చేసుకోవాలి, అంబేద్కర్ ఈ విషయాలు మాత్రమే కాకుండా ఇంకే విషయాలు చెప్పాడు అనేటటువంటి విషయాలు కూడా మనకు బోధపడతాయి. మీరు అంబేద్కర్ చిన్నప్పుడు ఏర్పుమల్ల లాంటి గ్రామమో ఇంకొక ప్రాంతమో బడికి పోయినప్పుడు అంబేద్కర్కు స్కూల్లో ఉండే అటెండరు నీళ్లు పోయడానికి నిరాకరించేవాడు. ఒకవేళ పోసినా కూడా ఒక 2 సార్లు నీళ్ళు పోసేవాడు. అంబేద్కర్కు దూపైనప్పుడు వల్ల కూడా నీళ్ళు పోయడానికి నిరాకరించేవాడు. ఎందుకు అనంటే, అంబేద్కర్కు గ్లాసులో నుంచి ఎత్తిపోస్తే 2 చేతుల్ని, అంటే దోసిళ్ళు అంటాం కదా,
మీరు ఇప్పటికీ ఈ ఏర్పుమల్ల గ్రామంలో ఒక 20-30 సంవత్సరాల క్రితము బహుశా ఈ ఏర్పుమల్ల గ్రామంలో ఉండేటటువంటి దళితులు ఖచ్చితంగా అట్లాగే నీళ్లు తాగినటువంటి అనుభవం ఉండే ఉంటుంది. ఎవరు మర్చిపోరు. మీ తండ్రులను అడగండి, మీ తాతలను అడగండి. మీరు అగ్రకులాల ఇళ్లలోకి మీరు వెళ్ళి నీళ్ళు ఎట్లా తాగారు అడగండి. సరిగ్గా ఇదే అనుభవము 130, 120, 125 సంవత్సరాల క్రితం అంబేద్కర్కు కలిగింది. దోసిళ్ళు పట్టుకుంటే దారగా ఎత్తిపోసినటువంటి నీళ్లను గొంతులోకి వంపుకోవాల్సినటువంటి పరిస్థితి. అర్థం కాలే ఆయనకు. తన చుట్టుపక్కల కూర్చున్నటువంటి విద్యార్థులేమో ముంచుకొని తాగుతున్నప్పుడు నీళ్లు, తనకు మాత్రమే దోసిళ్లలో పొయ్యాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చిన్నవాడు కాబట్టి అంబేద్కర్కి అర్థం కాలేదు. తర్వాత క్లాసులో ఉన్నప్పుడు ఏదో చెప్పాల్సి వచ్చినప్పుడు సార్ అడుగుతూ ఉంటాడు, అరే ఇది ఏందిరా అని అడిగినప్పుడు ఒకటి చెప్తాడు, ఒకటి చెప్పడు, రానోడు తలకాయ కిందకి వేసుకుంటాడు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అంబేద్కర్కు ఒక సందర్భంలో ఒకటి చెప్పాల్సి వచ్చింది, అంబేద్కర్కు మాత్రమే తెలిసింది. కానీ అది అంబేద్కర్ చెప్పడానికి తోటి విద్యార్థుల దగ్గర ఉన్నటువంటి పుస్తకాన్ని ఇవ్వడానికి నిరాకరించారు. మంచినీళ్ళేమో దోసిళ్లలో తాగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. నేను మిగతా వాళ్లకు తెలియనటువంటి విషయాన్ని చెబుతామంటే నా దగ్గర పుస్తకాన్ని ముట్టుకోనివ్వడానికి, పుస్తకాన్ని తాకడానికి మిగతా విద్యార్థులు నిరాకరిస్తున్నారు. అంబేద్కర్కి అర్థం కాదు. మీరు పిల్లల్ని అడగండి, ఇప్పుడు చిన్న పిల్లల్ని ఇక్కడ కూర్చున్నటువంటి పిల్లల్ని అడగండి, కులం అంటే ఏంటిరా అని అడగండి. వాళ్ళకి తెలియదు కులం అంటే ఏమిటి అని. 5 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని అడగండి, వాళ్ళ కులం అంటే ఏంటో తెలియదు. కులం మనం నేర్పిస్తున్నాం, కులం వాళ్ళ మెదల్లోకి చొప్పిస్తున్నాం. కులాన్ని పెంపొందించేటటువంటి ఒక వ్యవస్థ, ఒక సామాజిక వ్యవస్థ వందల వేల ఏళ్లుగా ఈ దేశంలో పాతుకొని పోయినది. సరే, అంబేద్కర్ ఏదో ఒక రకంగా చదువుకున్నాడు. బరోడా మహారాజు ఇంకొకతను సాయం చేస్తే అమెరికాకు వెళ్ళి కొలంబియా యూనివర్సిటీలో పిహెచ్డి జాయిన్ అయ్యాడు. ఒక మాట, మనము స్వాతంత్రోద్యమం గురించి మాట్లాడుకున్నప్పుడల్లా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బోసు, ఇంకొకరి గురించి చాలా మంది గురించి మాట్లాడుకుంటుంటాం. వాళ్ళందరూ చదువుకున్నది ఏమిటంటే వకాలత్, అంటే అడ్వకేట్, లాయర్. మన అంబేద్కర్ అడ్వకేట్ కూడా చదువుకున్నాడు. ఆ రోజుల్లో పిహెచ్డి చేసినటువంటి ఏకైక విద్యార్థి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాత్రమే. 25 ఏళ్ల వయస్సులో కొలంబియా యూనివర్సిటీలో కులం అంటే ఏమిటి అనేటటువంటి ఒక చారిత్రక పత్రాన్ని సమర్పించాడు. మీరు 1893లో అమెరికాలో జెనీవాలో జరిగినటువంటి సర్వధర్మ సమ్మేళనంలో వివేకానంద భారతదేశం యొక్క సనాతన ధర్మం గురించి, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి, భారతదేశంలో ఉండేటటువంటి హిందూ మతం గురించి, గొప్పతనం గురించి, సర్వధర్మ సమభావన గురించి గొప్పగా ప్రసంగం చేశాడని చెప్పి 1893లో జరిగినటువంటి ఒక సభ గురించి పదే ఈ దేశంలో మాట్లాడుతూ ఉంటారు. కానీ 25 ఏళ్ల వయస్సులో అసలు సిసలైనటువంటి భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను మాత్రం విస్మరించారు. మరి 1893లో భారతదేశం ఎట్లా ఉన్నది, 1920లో భారతదేశం ఎట్లా ఉన్నది, సరిగ్గా ఒక 100 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నది? మన జీవిత కాలంలో, మన జీవితంలో నుండి 2-3 ఉదాహరణలు తీసుకుందాం. ఇక్కడ అన్ని కులాల వాళ్ళు ఉన్నట్టుంది, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. నాలాంటి మతం లేని, కులం లేని, దేవుడు లేని, దయ్యము లేనటువంటి మనిషి కూడా ఇక్కడ ఉన్నారు. కులాన్ని నమ్మే వాళ్ళు ఉన్నారు, దేవుని నమ్మే వాళ్ళు ఉన్నారు, మతాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు. దాంట్లో నేను దేవుణ్ణి, దయ్యాన్ని, కులాన్ని, మతాన్ని, దేన్ని నమ్మనటువంటి మనిషిగా మాత్రమే మీ ముందు నిలబడ్డాను. నేను ఉన్నాను. 100 సంవత్సరాల క్రితం జరిగింది ఎట్లా ఉందో ఇప్పుడు ఎట్లుందో ఒక్క మాట అప్పుడప్పుడు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి కదా. ఒక బ్రాహ్మణుల ఇంటికో, ఒక చౌదరీల ఇంటికో, ఒక రావుల ఇంటికో, ఒక రెడ్ల ఇంటికో మీరు వెళ్ళండి ఒక్కసారి. ఎంతవరకు వెళ్ళగలుగుతారు వాళ్ళ ఇళ్లలోకి? కొంతవరకు వెళ్ళగలుగుతారు. మీరు ఎట్లా ఉన్నారు, మీ మీద ఒంటి మీద బట్టలు ఏమిటి, మీ రూపం ఏమిటి అన్నదాన్ని బట్టి మీరు ఎంత దూరం వెళ్ళగలుగుతారు అనేది ఒకటి. ఒకవేళ మీ పిల్లలు అనుకోండి
బాగా చదువుకున్నారనుకోండి, ఇంకొక 4 అడుగులు లోపలికి వెళ్తారు. సరే, ఆ కులాలో నేను ఎవరిని కించపరచట్లేదు, ఉన్నటువంటి విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. కొన్నిసార్లు నేను మాట్లాడే మాటల వల్ల మీకు బాధ కూడా కలగవచ్చు. బాధ కలిగే మాటల్ని కొంచెం ముందు చెప్తా, తర్వాత చెప్తా. కొంచెం బాధపడాల్సి వస్తుంది. మీరు వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కొంత దూరం పోతారు, మీకు ఒక కుర్చీ ఇస్తారో ఇవ్వరో, అది రకరకాల కారణాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీ ఇంటికి ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారనుకుందాం, మీరు ఏం చేయాలి? అప్పుడు మీ ఇంట్లో ఉన్న కుర్చీని మీ తువ్వాలంటే తెలుసు కదా, చెల్ల అంటారు ఇక్కడ మహబూబ్నగర్లో. నేను నల్గొండ నుండి వచ్చిన కాబట్టి తువ్వాల అంటున్నా. మహబూబ్నగర్ వాళ్ళు చెల్ల అంటారు. ఈ చెల్లతోని దులిపి, అవసరమైతే మన అంగితోని దులిపి, చేతులతో దులిపి, పటేలా దొరా అయ్యగారు రండి కూర్చోండి అని అంటారు. ఒకవేళ మీరే వాళ్ళ ఇంటికి పోతే ఏమవుతుంది, వాళ్ళే మీరింటికి వస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆ తేడా ఎక్కడన్నా ఉందా ఒక్కసారి గమనించండి. ఏర్పుమల్లలో ఉన్న ఒక దళిత మాల మాదిగ కుటుంబాలకు సంబంధించిన ఒక స్త్రీని తీసుకెళ్ళి ఒక అగ్రకులాల ఇంటిలోకి వెళ్ళమని చెప్పండి. ఆమెను ఎక్కడ కూర్చోబెడతారో ఒక్కసారి ఆలోచించుకోండి. మళ్ళీ మనం ఒక 100 సంవత్సరాల క్రితం వెళ్దాం. 1893లో సర్వధర్మ సమ్మేళనంలో భారతదేశం యొక్క గొప్పతనం గురించి వివేకానందుడు చెప్పిండు ప్రపంచానికి అని చెప్పారు కదా. 1920లో అంబేద్కర్ భారతదేశంలో కులం అంటే ఏమిటి, ఈ కులం ఎట్లా పుట్టిందో చెప్పాడు కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక 100 సంవత్సరాల క్రితం మూతికి ముంత, ముడ్డికి తాటాకు, నడినెత్తి మీద సూర్యుడు వచ్చినప్పుడు మాత్రమే గ్రామాల్లోకి దళితులు ప్రవేశించాలి అనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అమానవీయమైనటువంటి సామాజిక శాసనం రాజ్యమేలుతున్నటువంటి కాలం అది. మామూలు కాలం కాదు. మూతికి ముంత, ముడ్డికి తాటాకు, నడినెత్తి మీద సూర్యుడు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు గ్రామాల్లోకి ప్రవేశించాలి. ఎవరు? మనుష్యులు. ఎవరా మనుష్యులు? దళితులు. ప్రపంచంలో ఎక్కడైనా ఒక మనిషికి ముంత గట్టి, ఒక మనిషికి ముడ్డికి తాటాకు గట్టి, మీరు సూర్యుడు నడినెత్తి మీద, ఎందుకో తెలుసా సూర్యుడు నడినెత్తి మీద అన్నది? సూర్యుడు నడినెత్తి మీద అన్నది ఎందుకనంటే, నడిమెత్తి మీద ఉన్నప్పుడు మన నీడ ఎటు పడదు, కిందికే కనబడుతూ ఉంటది, మనకు కనబడదు. సూర్యుడు సైడ్కున్నాడు అనుకోండి, ఏటవాలుగా ఉంటే మన నీడ పొడుగ్గా ఉంటది. దళితుడు ఉమ్మి వేస్తే గాలిలో కలిసినటువంటి ఆ ఉమ్మి మొత్తం గ్రామాన్ని, ఊరును కలుషితం చేస్తుంది. కాబట్టి ఆ వాతావరణం కలుషితమైపోతుంది. కాబట్టి అక్కడ ఉండే గాలి, నీరు కలుషితమైపోతుంది. కాబట్టి దళితుడు బయట ఉంచకుండా ఒక ముంత కట్టారు. వాడు నడుస్తూ ఉన్నప్పుడు ఆ నడక, చెప్పులు లేనటువంటి ఆ కాళ్ళు నడుస్తుంటే అది అంటరాని కాళ్ళ నడక కాబట్టి, అంటరాని అడుగులు కాబట్టి, ఆ అడుగులు ఇంకొకడు తాకకూడదు కాబట్టి దాన్ని చెడుపుకుంటూ పోవడానికి ఒక తాటాకు కట్టారు. వాడి నీడ కూడా పరుల మీద పడకూడదు కాబట్టి నడినెత్తి మీద సూర్యుడు వచ్చినప్పుడు మాత్రమే నువ్వు గ్రామాల్లోకి ప్రవేశించాలి. ప్రపంచంలో ఎక్కడైనా ఇంత దుర్మార్గమైనటువంటి సామాజిక శాసనాలు ఉన్నాయా? 1893లో జరిగినటువంటి సర్వధర్మ సమ్మేళనంలో వివేకానందుడు ఈ మాట చెప్పిండా? చెప్పలేదు. ఆ తర్వాత ఒక 20-25 ఏళ్లకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచానికి దీన్ని పరిచయం చేశాడు. మా దేశంలో ఇంత దుర్మార్గమైనటువంటి సామాజిక శాసనాలు రాజ్యమేలుతున్నాయి అని చెప్పాడు. ఇప్పుడు మనం వివేకానందుని విగ్రహాలు పెడుతున్నాం, అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నాం. ఎవరి విగ్రహాలు పెట్టాలి ఇప్పుడు మనం? సరే, మళ్ళీ కొద్దిగా ముందుకొద్దాం. ముందుకి వెనక్కి పోతూ రాజ్యాంగం దగ్గరికి వద్దాం. ప్రపంచంలో అతి ఎక్కువ విగ్రహాలు ఉన్నది ఎవరికి? మీ అందరూ చెప్పగలుగుతారు. ఇప్పుడు ప్రపంచంలో అతి ఎక్కువ విగ్రహాలు ఉన్నది ఎవరికి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి. గాంధీజీకి కూడా విగ్రహాలు ఉన్నాయి. కానీ గాంధీజీకి ఇంతమంది ఏర్పుమల్ల చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి ఇన్ని లైట్లు, అక్కడ ఒక ఫోకస్, ఇక్కడ ఒక బ్యానర్ కట్టుకొని గాంధీజీ జయంతిని మనం ఎప్పుడైనా ఇట్లా జరుపుతామా? ఎందుకు జరుపం? గాంధీజీ భారత పితామహుడు అని అంటాం కదా, జాతి పిత అని అంటాం కదా. ఎందుకు జరపట్లే? ఒక్క అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎక్కడో తిరకాసుంది. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజు సెలవే ఉంది. ఏప్రిల్ 14వ తారీఖు రోజు అంబేద్కర్ జయంతి రోజు కూడా సెలవే ఉంది. కానీ భారతదేశం అంతటా కూడా
బహుశా భారతదేశంలో ఉండే 10 లక్షల గ్రామాల్లో ఏ గ్రామంలో కూడా అంబేద్కర్ విగ్రహం లేకుండా లేదు. 14 ఏప్రిల్ను జరుపుకోకుండా ఏ గ్రామము ఉండదు. ఏ రాజకీయ నాయకుడు అంబేద్కర్ మాటల్ని ఉచ్చరించకుండా ఉండడు. కానీ అక్టోబర్ 2వ తారీఖు గాంధీ అందరు గుర్తుంటాడా? నేను గాంధీజీని తక్కువ అంచనా వేయటం లేదు. గాంధీ అభిమానులు ఉండొచ్చు, గాంధీజీ ప్రవచించినటువంటి శాంతి, సహనము, అహింస సిద్ధాంతాలు, సత్యాగ్రహాల పట్ల చాలా మక్కువ పెంచుకోవచ్చు, నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకు మళ్ళీ మనం వెనక్కి పోదాం. ఇప్పుడు చూశారు కదా, అంబేద్కరు 25 ఏళ్ళ వయసులో కులం అంటే ఏమిటి, దాని చారిత్రక నేపథ్యం ఏమిటి, కులం పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో చెప్పాడు. నేను వాటన్నిటి జోలికి పోను, ఒక 2-3 విషయాలు మీకు చెప్తాను. మీరు ఇక్కడ ఒక మనిషి చదువుకునే సందర్భంలో నీళ్లు దోసిళ్లలో తాగి పుస్తకాన్ని పట్టుకుంటే మైల పడిపోతుంది. ఒక మనిషి ఇంకొక మనిషిని తాకితే మైల పడిపోతాడు, అంటరాని వాడవుతాడు అని చెప్పినటువంటి శాసనాలు ఎక్కడున్నాయి? అంబేద్కర్ అమెరికాకు పోయిండు, విమానం దిగిండు, దిగ్గానే అంతకంటే ఒక తెల్లటి వాడు, పొడిగాటి వాడు వచ్చి మొత్తం శరీరాన్ని ఆపాద మస్తకం తడిమి చెక్ చేశాడు. ఒరి అమ్మ, మా భారతదేశంలో నల్లోడే నన్ను ముట్టుకుంటలేడు, ఇక్కడ తెల్లోడు ఇంత పొడుగోడు నన్ను ముట్టుకున్నాడేమో అనుకున్నాడేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మళ్ళీ ఒకసారి మీ ఊరికి వద్దాం. మీ ఊర్లో ఉన్నటువంటి అమెరికాకి ఎవరు పోతారు ఎక్కువ? ఫస్ట్ ఏ కులాల వాళ్ళు పోయినరు ఈ దేశంలో? బ్రాహ్మణ్స్ పోయినరు, రెడ్లు పోయినరు, రావులు పోయినరు, చౌదరీలు పోయినరు, వైశ్యులు పోయినరు, క్షత్రియులు పోయినరు. దళితులు ఎవరు కూడా మొట్టమొదటి అమెరికాకు పోలేదు. అమెరికాకు ఈ దేశంలో ఉండే ఈ అగ్రకులాల వాళ్ళు అమెరికాకు పోయినప్పుడు ఈ దేశంలో అగ్రకులాలలో కూడా నల్ల ఉన్నోడు ఉన్నాడు, తెల్ల ఉన్నోడు ఉన్నాడు, తప్పిడి ముక్కోడు ఉన్నాడు, పొట్టోడు ఉన్నాడు, పొడుగోడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. వీళ్ళు అమెరికాకు పోయినప్పుడు అక్కడ ఉండే తెల్లవాడు ఏం చేశాడు? ఎవడర వీడు, హూ ఇస్ దిస్ ఫెలో అని అనుకున్నాడు. అని అనుకొని వాడిని కొంచెం చిన్న చూపు చూడడం మొదలుపెట్టాడు. వాడు ఎవడో అక్కడో పుట్టొచ్చి మా దేశంలో బ్రతుకుతున్నాడు కాబట్టి మేము వీడికంటే గొప్పవాళ్ళు, వీడు మాకంటే తక్కువ వాడు అని అనుకున్నాడు. అప్పుడు ఈ దేశంలో పుట్టి పెరిగి చదువుకొని అగ్రకులాల నుండి వచ్చినటువంటి వాళ్ళంతా అమెరికాకు పోయిన వాళ్ళు ఏమనుకున్నారు? వాట్ ఈస్ దిస్ డిస్క్రిమినేషన్? వాట్ ఈస్ దిస్ రేషియల్ డిస్క్రిమినేషన్? నోబడీ షుడ్ బి డిస్క్రిమినేటెడ్ అగైన్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ కలర్. కదా, వాళ్ళ చర్మం ఆధారంగా ఏ మనిషి కూడా వివక్షకు గురి కాకూడదు అని చెప్పి ఎవరు మాట్లాడినరు మాట? భారతదేశంలో పుట్టి ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళినటువంటి అగ్రకులస్తులంతా కూడా తెల్లవాళ్ళ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మరి మీరు భారతదేశంలోకి వచ్చినప్పుడు మీ ఇంటి పక్కల ఉండే దళితులు, మీ ఇంటి ఎదురుగా ఉండే మంగళాయన, మీ ఇంటి ఎదురుగా ఉండే తాకలాయన, మీ ఇంటి ఎదురుగా ఉండే డక్కలి, యానాది, పింజారి, పిచ్చకుంట్ల, పచ్చబొట్టు ఎవడైనా కావచ్చు, వాళ్ళ పట్ల మీరెట్లా ఉన్నారు ఇప్పుడు అర్థం చేసుకోవాలి. వివక్ష అంటే ఏమిటో నీకు అమెరికాకు పోతే గానీ వివక్ష అంటే ఏందో అర్థం కాలే. నీకు అమెరికాకు పోతే గానీ అంటరానితనం అంటే ఏందో అర్థం కాలే. అమెరికాకు పోతే గానీ నిన్ను మనిషి ఎంత తక్కువ చూపు చూసిండో అర్థం కాలే. సరిగ్గా భారతదేశంలో నీ సామాజిక వర్గాలు 100కి 90% ఉండేటటువంటి ఉత్పత్తి కులాలు, ఉత్పత్తిలో పాలు పంచుకున్నటువంటి కులాలు, తమ చెమటను తమ నెత్తులను చిందించి ఈ దేశాన్ని సంపద్వంతం చేసినటువంటి కులాల మీద నీ ఆధిపత్యం ఎట్లున్నదో ఇక్కడికి వస్తే గానీ నీకు అర్థం కాలేదు. అమెరికాలో చదువుకున్నటువంటి అంబేద్కర్ డాక్టరేట్ పొందిండు. అమెరికాలోనే కాదు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అనేటటువంటి చాలా పెద్ద యూనివర్సిటీలో పెద్ద విద్యా వ్యవస్థలో చదువుకొని వచ్చిన తర్వాత భారతదేశంలో ఉద్యోగం దొరికింది. ఎవ్వడూ చదవనంత చదువుకొని ఒక ఉద్యోగాన్ని సంపాదించిన అంబేద్కర్కు ఏం దొరకలేదో తెలుసా? ఇల్లు దొరకలేదు. అరే, చదువుకోని బ్రాహ్మణులకేమో కాళ్ళు మొక్తం మనం, ఆ చదువుకోకపోయినా చాలు, మనకు మంత్రాలు చదివితే చాలు గౌరవానికి అర్హుడు అవుతాడు. మీరు బాగా చూడండి, నేను మళ్ళీ వస్తాను ఆ ఉదాహరణలో. కులం లేదు అని అన్నప్పుడు కులం ఏడుందయ్యా, కులం అంతా పోతుంది కదా అనుకున్నప్పుడు కాస్త ఉందో లేదో మనం కొద్దిగా మళ్ళీ వద్దాం. అంబేద్కర్ అంత చదువుకొని విదేశాల్లో, ఎప్పుడు అది 1920లో 100 ఏళ్ల క్రితం డాక్టరేట్ చేసి ఉద్యోగం సంపాదించుకొని భారతదేశంలో ఉండడానికి ఇల్లు దొరకలేదంటే కారణం ఏమిటి? ఏం కారణం అనుకుంటున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఏంటి కారణం? ఏంటి? కులం మాత్రమే. కనపడుతుందా కులం? వినపడుతుందా కులం? నల్లగుందా, తెల్లగుందా, ఎర్రగుందా, పొడుగుందా, పొట్టుగుందా, ఏ రూపంలో ఉన్నది? కానీ కులం మాత్రమే. పిహెచ్డి చేసినటువంటి మనిషికి, ఉద్యోగం చేసేటటువంటి మనిషికి, ఒక అడ్వకేట్ చదివినటువంటి మనిషికి ఇల్లు దొరకట్లే.
అక్షరాలు రానటువంటి అగ్రకులస్తులకు ఇల్లు దొరుకుతుంది, అర్థం కాని మంత్రాలు చదివేటటువంటి బ్రాహ్మణులకు ఇల్లు దొరుకుతుంది. అర్థం కాని మంత్రాలు చదివి చదువు చక్కగా రాకపోయినా బ్రాహ్మణులు అయితే చాలు కాళ్ళు మొక్తాము. ఎందుకు అంబేద్కర్కి ఇల్లు దొరకలే? అక్కడ మొదలైంది అంబేద్కర్ యొక్క అన్వేషణ. ఆల్రెడీ ఆయన కులం అంటే ఏమిటో అక్కడ ఆల్రెడీ ఒక పత్రం సమర్పించిండు. ఇక చదువుడు మొదలుపెట్టిండు. ఏం మనలాంటి చదువు కాదు. ఇప్పుడున్నట్టు ఇంటర్నెట్ లేదు, ఇప్పుడున్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదు, ఇప్పుడున్నట్టు క్లిక్ అంటే మనకు కావాల్సిన మన కళ్ళ ముందు వస్తున్నటువంటిది లేదు. 120 ఏళ్ల క్రితం, 110 ఏళ్ల క్రితం, 100 ఏళ్ల క్రితం ఏ పుస్తకాలు లేనటువంటి కాలంలో అంబేద్కర్ పురాణాలు, ఇతిహాసాలు, రామాయణాలు, భారతాలు, వేదాలు, వేదంగాలు అన్ని ముందేసుకొని చదవడం మొదలుపెట్టాడు. అసలు ఎక్కడుందిరా? మనిషిని మనిషి తాకితే మైల పడిపోతాడనే సిద్ధాంతం మూలాలు, రూట్లు ఎక్కడున్నాయి, దీని వేర్లు ఎక్కడున్నాయో వెతకడం మొదలుపెట్టాడు. భగత్ సింగ్ అంటాడు, అరే ఈ దేశంలో మనుషులేంద్రా, ఈ భారతదేశంలో కుక్కను ఒళ్ళో పెట్టుకుంటారు, నక్కను ఒళ్ళో పెట్టుకుంటారు, పశువులను ఒళ్ళో పెట్టుకుంటారు, పందులను ఒళ్ళో పెట్టుకొని మంచిగా బుజ్జగిస్తారు, మనిషిని మాత్రం తాకనివ్వరు. ఇదెక్కడ దుర్మార్గం రా అని చెప్పి భగత్ సింగ్ ప్రశ్నిస్తాడు. అనుకోవచ్చు పైన ఉన్న వాళ్ళ కోపం రావచ్చు, ఇప్పుడు ఉన్న రేగిరగి ఇదంతా మాట్లాడుతున్నాడు. అది ఉందో లేదో మళ్ళీ కొద్దిసేపు అయినాక వద్దాం. ఉందో లేదో, హైదరాబాద్లో బ్రాహ్మణ కాలనీ, రెడ్డి కాలనీ, వెజిటేరియన్స్ ఓన్లీ కదా. ఇప్పటికీ చదువుకున్న వాళ్ళే కదా హైదరాబాద్లో ఉండేది ఎక్కువగా, జ్ఞానవంతులే కదా హైదరాబాద్ సిటీలలో ఉండేది ఎక్కువగా. మీరు ఇళ్లలో పోండి, ఇక్కడ ఒక ఏర్పుమల్లిలో చదువుకొని ఎవరికో బ్యాంకు మేనేజర్ వచ్చింది కదా, ఆ బ్యాంకు మేనేజర్ హైదరాబాద్కు పోయి ఇల్లు వెతుక్కుంటాడు అనుకుందాం. అక్కడ ఉద్యోగం వస్తే, అక్కడ పోస్టింగ్ వస్తే ఏమడుగుతారు ఫస్ట్? మన తెలంగాణలో అయితే మీరు ఏంటోళ్ళు, ఆంధ్రాలో అయితే మీరు ఏమిట్లు, ఆంధ్రాలో మీరు ఏమిట్లు, తెలంగాణలో అయితే మీరు ఏంటోళ్ళు. ఇప్పుడు ఏంటోళ్ళు అని అడుగుతలేరు, ఇక మొదలు పెడతాడు. ఏ ఊరు మీది? ఏర్పుమల్ల. ఏ మండలం? అక్కడ పలానా శర్మ గారు మీకు తెలుసా అంటాడు. నాకు తెలియదండి అని అంటే, ఓహో శర్మ గారు తెలియదు అని అంటే ఇది బ్రాహ్మణుడు కాదు. ఎట్లా అడుగుతుంటాడు, కొత్త రూపాలు ఎట్లా వస్తుంటాయో చూడండి. మీకు రెడ్డి గారు పలానా రామరెడ్డి గారు తెలుసా అంటే, రామరెడ్డి తెలియదండి. ఎవరు తెలుసు మీకు? ఓ పేరు చెప్పినావు అనుకో, ఇక బైన్లెల్లయ్య. ఓ నిమ్మ వీడు బైన్లెల్లయ్య అంటుండంటే వీడు వాడే. ఎస్, కులాన్ని మెల్లగా రాబట్టినాడు. బైన్లెల్లయ్య కొడుకు, బైన్లె, మీ నాయన పేరు ఏం పేరు? బైన్లెల్లయ్య అన్నాడు అనుకో. బయలులో ముత్తాడు. మనల్ని ఎట్లా పిలిచిండ్రు? మన తాతల్ని, మన తండ్రుల్ని ఎట్లా పిలిచిండ్రు వాళ్ళు? ఓరు ముత్తిగా అన్నారు, ఓరు ఎల్లిగా అన్నారు, ఓ లచ్చి అన్నారు. అసలు వాళ్ళకు గౌరవమే లేదు. వాళ్ళని ఎట్లా పిలిచిండ్రు? ఇప్పుడు కొద్దిగా పేర్లు మారి ఉండొచ్చు, ఇప్పుడు రమేష్ నుండి ఇంకొంచెం మారుతూ ఉండొచ్చు, మధుకర్కి వచ్చి ఉండొచ్చు. కానీ ఒక 30-40 ఏళ్ల క్రితం దళితుల పేర్లు ఎట్లా ఉన్నాయి? వాళ్లకు మంచి పేర్లు కూడా పెట్టుకోవడానికి వీల్లేదు. ముత్తిగాడు, మల్లిగాడు, ఎల్లిగాడు, బొందడు, పెంటడు, పేర్లు చూడండి ఎట్లుండేవో, పేర్లు చూడండి ఎట్లా. అదే వేరే కులాలకు సంబంధించినటువంటి పేర్లు చూడండి చాలా ఆధునికంగా ఉంటాయి. ఎందుకు వచ్చింది అది? మళ్ళీ పోదాం, మళ్ళీ వెనక్కి ముందుకు వచ్చి అర్థమవుతుంటుంది. ఒక్కొక్క ఇటుకలు వేర్చుకుంటూ పోదాం, మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇవన్నీ చదివిన తర్వాత సరే ఆయన కుల నిర్మూలన గ్రంథం రాశాడు. అది గ్రంథం ఒక ఉపన్యాసానికి సంబంధించినటువంటి ప్రసంగ పాఠం. ఒక్కటి నేను ఎక్కువ విషయాలు చెప్పాను, కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. ఎప్పుడో క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల క్రితం చెప్పబడింది, రూపొందించబడ్డది అనేటటువంటి వేదాల్లో, ఋగ్వేదం పురుష సూక్తంలో 91వ సూక్తం 10వ మండలంలో ఒక మాట ఉంటుంది. బ్రాహ్మణోస్య మాసీయత్ బాహు రాజన్యకృత ఉరు తదస్య యద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. ఏమో దీన్ని అనడానికి కూడా కష్టంగా ఉంది. అంటే దీని అర్థం ఏమిటంటే, బ్రహ్మ యొక్క తల నుండి బ్రాహ్మణుడు జన్మించుదురు. మీరు ఇవన్నీ విని ఉంటారు. ఛాతి నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు, వీళ్ళు జన్మించుదురు. సైన్స్ ఏం చెప్పింది? మనిషి ఎట్లా పుట్టడని చెప్పింది. సైన్స్, ప్రకృతి ఏం చెప్పింది? మనుషులు ఎట్లా జన్మిస్తారు, ఒక జీవము ఎట్లా జన్మిస్తుందో ప్రకృతిలో చూస్తే తెలుస్తుంది, మనం మనుషులు చూస్తే తెలుస్తుంది. కానీ ప్రపంచంలో ఏ మతం కూడా అది మనువాదం పేరుతోనో, సనాతన ధర్మం పేరుతోనో, వైదిక ధర్మం పేరుతోనో, బ్రాహ్మణీయ ధర్మం పేరుతోనో మనుషులు ఇట్లా పుడతారు అని చెప్పినటువంటి దుర్మార్గమైనటువంటి మతము ప్రపంచంలో మరెక్కడా లేదు. ఒక్క భారతదేశంలోనే తగలబడింది. ఋగ్వేదంలో పురుష సూక్తంలో చెప్పినట్టుగా బ్రాహ్మణోస్య, అది చూడండి, ఉరుల నుండి ఒకడు కింద నుండి, ఈ పైన ఉన్నటువంటి క్షత్రియులకు, బ్రాహ్మణులకు
తర్వాత వైశ్యులకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత బరువంతా ఎవరి మీద పడ్డది? శూద్రుల మీద పడ్డది. మీ బతుకంత ఏమిటి? బ్రాహ్మణులు ఏం చేయాలి? చదువుకోవాలి, అక్షరాలు నేర్చుకోవాలి, పాండిత్యం నేర్చుకోవాలి, వేదాంగాలు నేర్చుకోవాలి, పెళ్లిళ్ళు చేయాలి, పుడితే సాగితే మీరు మంత్రాలు చదువుకుంటూ పోవాలి, మీరు టీచర్లు అవుతారు. క్షత్రియులు ఏం చేయాలి? రాజులుగా వెలుగొందాలి, బలవంతులుగా యుద్ధాలు చేయాలి, ఆక్రమించుకోవాలి, రాజరికం వెలగబెట్టాలి. వైశ్యులు ఏం చేయాలి? బిజినెస్ చేయాలి, వ్యాపారం చేయాలి, పరిశ్రమలు నడపాలి, డబ్బులు ఆర్థిక వ్యవస్థను నడపాలి. శూద్రులు ఏం చేయాలి? వాడు పాదాల కిందోడా ఏం చేస్తాడు? వాడు ఎప్పుడు మట్టిలోనే ఉండాలి. ఈ మూడు పైన ఉండేటటువంటి ముగ్గురికి నువ్వు సేవ చేస్తూ బతకడమే నీ జీవన పరమావధి అయి ఉండాలి అని ఎవరు నిర్దేశించిండ్రు? మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఋగ్వేదంలోనో లేదా మనువాదంలోనో సనాతన ధర్మంలోనో బ్రాహ్మణీయ ధర్మంలోనో వైదిక ధర్మంలోనో ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. అట్లా వచ్చినటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ నుండి ఉద్భవించినటువంటి కుల వ్యవస్థ. సార్ ఒక మాట అన్నాడు, ఇగో ఫలానా కుండలు చేస్తోడు కుమ్మరోడు, ఫలానా గడ్డం చేస్తోడు మంగళోడు, ఫలానా బట్టలు ఉతుకుతోడు చాకలోడు అని చెప్పి. నిజమే, బాగుంది, శ్రమ విభజన చేశారు కదా, ఏ శ్రమ చేస్తున్నట్లా పిలిచారు కదా, మరి అందరికీ ఒకే రకమైనటువంటి విలువ ఉన్నదా? బ్రాహ్మణుడు పాడేటటువంటి మంత్రాలకు లేదా మంగళోడు చాకలోడు కొట్టేటటువంటి డప్పుకు, ఒక దళితుడు కొట్టేటటువంటి డప్పుకు ఒకే రకమైనటువంటి విలువ ఉన్నదా లేదా అనేటటువంటి ప్రశ్న బాగా వస్తూ ఉన్నదా? పెళ్లిళ్ళల్లో చూద్దాం, పెళ్లిళ్ళు ఎట్లా అవుతున్నాయి? మీరు పెళ్లిళ్ళు ఎట్లా చేసుకున్నారు? ఇక్కడ ఉన్న వాళ్ళంతా బ్రాహ్మణుడు నిర్దేశించిన ముహూర్తంలో చేసుకున్నారు, అంతే కదా. మీరు పెళ్లి కంటే ముందు వాళ్ళ ఇంటికి పోయి అయ్యగారు అంటే ఇక చూసి పుస్తకాలను రాజ్యాంగం చూసినట్టు చూస్తాడు. ఆయన కూడా ఆయన దగ్గర రాజ్యాంగం ఉంది. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నీ అమ్మ గీ బుక్ కేంద్ర పోయి గీ బుక్కే రాజ్యాంగం అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తున్నది కూడా అదే, రాజ్యాంగాన్ని పక్కకు పెట్టండి, అయ్యగారు చదివేటటువంటి పంచాంగమే రాజ్యాంగంగా ఉండాలని చెప్పి గొడవ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఇక చూసి ఇక నాకు ఏం అర్థం కాదు, వీరికి ఎంత తెలివి ఉండాలి, ఎంత తెలివి ఉంటే చెప్పాలి మన పెళ్లి ఎప్పుడు కావాలని నాకు కూడా అనిపించింది. నేను కూడా పోయినా నా పెళ్లి 20 ఏళ్ల క్రితం అయితే, అయ్యగారు ఒక మంచి ముహూర్తం చూడన్నా చూసిండు, ఒక చెత్త ముహూర్తం చూడన్నా, అట మాట్లాడుతున్నాయి నన్ను, ఒక చెత్త ముహూర్తం చూడ అయ్యగారు అన్న చూసిండు. సరిగ్గా నేను అది ఫిక్స్ చేసుకొని వచ్చి పెళ్లి చేసుకున్నాను. ఏదైతే అతి చెత్త ముహూర్తమో చెడ్డ ముహూర్తం అన్నాడో ఆ ముహూర్తానికి నేను పెళ్లి చేసుకున్నాను. ఎందుకు అనంటే కాలానికి మంచి చెడులు ఉండవు, కాలానికి మంచి చెడులు ఉండవు. కాలంలో జరిగే మనుషులకు జరిగేటటువంటి అనుభవాల మీద ఆధారపడి అది మంచి కాలమా చెడు కాలమా నిర్ణయిస్తాడు తప్ప కాలమే చెడ్డదై కాలమే మంచిదై ఎప్పుడు కూడా ఉండదు. సరే, మనం బ్రాహ్మణులు ఏం చేస్తారు? ముహూర్తాలు పెళ్లి చేసుకున్నాం కదా. మనం పెళ్లిళ్ళల్లో బ్రాహ్మణుడు చదివేటటువంటి మంత్రాలు మనకు అర్థం కావు. వాడు తిడుతుండో తెలియదు, పొగుడుతుండో తెలియదు, శపిస్తుండో తెలియదు, తప్పు చదువుతుండో తెలియదు. మనం తప్పు చదివినా మనం ఓకే అనుకుంటాం కదా మనం. సరే, ఇది అయిపోయింది. బ్రాహ్మణుడు మంత్రాలు చదివితే ఎంత విలువ ఉంటుంది? బ్రాహ్మణునికి ఎంత కట్నం ఇస్తాడు? వాడు గాలి ఊది 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 ఊపిరితిత్తులని ఓంగా పీకలు ఊతాడు కదా, డప్పు కొడతాడు కదా, చేతులన్నీ ఓంగా ఏళ్ళన్నీ ఓంగా కొట్టి ఊదు అన్నప్పుడల్లా ఊదాలి, అన్నప్పుడల్లా ఆపాలి. బ్రాహ్మణుడు మాత్రం తన ఇష్టం ఉన్నప్పుడే వాడతాడు, తన ఇష్టం ఉన్నప్పుడే ఆపుతాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి? బ్రాహ్మణునికి అయితేనేమో 50,000 రూపాయలు ఇచ్చి మన నొదుటిని వాడి కాళ్ళ మీద పడేస్తాం కదా. అదే మంగళాయనకు సాగలాయనకు పెళ్లి కొడుకు ఇప్పేసినటువంటి అంగిని ఎవడేసుకోవాలి? సాకలాయన తీసుకుపోవాలి. మైలపోలు ఎవడు తీయాలి? సాకలాయన మంగళాయన తీయాలి. కానీ సాకలాయనకు మంగళాయనకి ఎటువంటి విలువ ఉన్నది? అదే బ్రాహ్మణులకు ఎటువంటి విలువ ఉన్నది? ఒకవేళ కులాలు లేవు సమానం అని అనుకుంటే బ్రాహ్మణులకు మంగళోళ్లకు చాకలోళ్లకు డప్పులు కొట్టేటటువంటి మాదిగలకు ఒకే రకమైనటువంటి విలువ ఉండాలి కదా, ఒకే రకమైనటువంటి డబ్బుల చెల్లింపు కూడా ఉండాలి కదా. మరి ఎందుకు ఒకడికి ఎక్కువ ఉన్నది ఒకడికి తక్కువ ఉన్నది అని అంటే బ్రాహ్మణులు ఇప్పటికీ కూడా పండితులుగా వేదాలు తెలిసిన వాళ్ళుగా గొప్పోళ్ళుగా చలామణి అవుతున్నారు. వీళ్ళంతా ఒక పనికి మాలినటువంటి పని చేసేటటువంటి వాళ్ళుగా చలామణి అవుతున్నారు. ఇగో ఇక్కడ ఇంకా కులాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ చెప్పినటువంటి ఈ చాతుర్వర్ణ వ్యవస్థ నుండి కులము వృత్తుల పరంగా వచ్చిందని అనుకున్నారు. వృత్తులకు సమానమైనటువంటి విలువ లేదు. పోనీ మరి కుండలు చేసేవాడు ఎప్పుడు కుండలు చేయాలి? ఇక ఎప్పుడు గడ్డం గీక్కుంటూనే కూర్చోవాలన్నా మనం? వాడు చదువుకోకూడదా? వాడు ఉద్యోగం చేయకూడదా? కలెక్టర్ గిరి చేయకూడదా? ఇంకో పని చేయకూడదా? బట్టలు ఉతుకుతాడు ఎప్పుడు చెరువు ఇల్లేనా వాడు బతుకంతా? ఉండదు కదా. ఎప్పుడు కూడా చచ్చిపోయినటువంటి ఎడ్లను చచ్చిపోయినటువంటి పశువుల్ని శుభ్రపరిచి తోలును శుభ్రపరిచి చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడు దళితుడు. చెప్పులు కుట్టే చేతులు చరిత్ర రాయకూడదా? ఇప్పుడు చరిత్రనే రాస్తున్నాయి. ఇప్పుడు ఆ చరిత్ర రాయడానికి కావలసినటువంటి ధైర్యం అంతా ఎక్కడంగా వచ్చింది? ఆ చూపుడు వేలు నుండి వచ్చింది. ఆ చూపుడు వేలు నుండి వచ్చింది కదా.
ఇక్కడే అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆయన అధ్యయనం చేసి ఈ వేదాలు ఇవన్నీ కూడా ఉట్టి హంబగ్గు, ఈ మతము, ఈ వైదిక మతము, ఈ బ్రాహ్మణ మతము, ఈ సనాతనం, ఇదంతా కూడా మొత్తం మనుషుల్ని విభజిస్తూ ఉన్నది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను, నిచ్చెన మెట్ల సామాజిక వ్యవస్థను ఏర్పరిచింది. దీన్ని కూకటి వేలితో కూలిస్తే తప్ప ఈ దేశంలో ప్రజలకు న్యాయం జరగదు అనేటటువంటి విషయం ఆయనకు అర్థమైపోయింది. అందుకే గాంధీజీ, నెహ్రూ, పటేల్ లాగా జై స్వాతంత్రం అని చెప్పి అనలేదు. ఆయనకు తెలుసు స్వాతంత్రోద్యమం కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళంతా ఎవరో గాంధీ, నెహ్రూ, వీళ్ళంతా కూడా అప్పటికే దేశంలో ఉండే సంపన్న అగ్రకులాలకు సంబంధించినటువంటి వాళ్ళు. కానీ అంబేద్కర్ కు తెలుసు వారిని ఈ తెల్లోడు నల్లోను వదిలిపెట్టి తెల్లోడు కనుక వెళ్ళిపోతే మళ్ళీ అధికార పీఠంలోకి వచ్చి ఎవడు కూర్చుంటాడు అక్కడ? ఈ దేశంలో ఉండే అగ్రకులస్తులు మాత్రమే ఈ దేశంలో అధికారాన్ని చేజిక్కించుకుంటారు. 100% ఉండేటటువంటి దళిత బహుజన కులాలకు ఈ దేశంలో విముక్తి జరగాలంటే, ఈ దేశంలో అసలు సిసలైనటువంటి స్వాతంత్రం రావాలంటే వీళ్ళు విముక్తి చెందాలి, ఈ కులం నుండి, ఈ మతం నుండి విముక్తి చెందాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవిత కాలం అంతా ఒక అద్భుతమైనటువంటి మేధో కృషిని చేశాడు. మామూలు చదువు కాదు. 25,000 పుస్తకాలతో తన సొంత లైబ్రరీలో రాత్రనక పగలనక తన జాతి విముక్తి కోసం, తన జాతి అభ్యున్నతి కోసం, తన జాతి ఎదుగుదల కోసం, తన జాతి అంతిమ స్వాతంత్రం కోసం, తమ జాతి అంతిమంగా తలెత్తుకొని బ్రతకడం కోసం తన జీవిత కాలం అంతా కృషి చేశాడు. అందుకు అంబేద్కర్ను గుర్తుపెట్టుకుంటున్నాం, అందుకు అంబేద్కర్ను గుండెల్లో పెట్టుకుంటున్నాం. గాంధీజీని పెట్టుకోలేకపోతున్నాం, గాంధీజీని పెట్టుకోలేకపోతున్నాం. ఇక్కడే మళ్ళీ కొద్దిగా రాజ్యాంగం 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 అని అన్నారు కదా, మరి రాజ్యాంగానికి ఉండే ప్రత్యేకత ఏమిటి? అంబేద్కర్ రాయడం వల్ల ప్రత్యేకమైందా, లేదా అంబేద్కర్ కలగజేసుకోవడం వల్ల ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఏమైనా రాజ్యాంగానికి వచ్చాయా కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో ఉండేటటువంటి ఉత్తమమైనటువంటి రాజ్యాంగాలను చదివి ఈ భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా ఏ రాజ్యాంగాన్ని రూపొందించుకుంటే ఈ దేశంలో ఉండేటటువంటి మెజారిటీ ప్రజలకు న్యాయం జరుగుతుందో అటువంటి రాజ్యాంగాన్ని రాయడానికి అంబేద్కర్ పోరాటం, తన జీవితకాలం పోరాటం చేయాల్సి వచ్చింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయాలంటే డ్రాఫ్టింగ్ కమిటీకి, ముసాయిదా కమిటీకి చైర్పర్సన్ గా రావాలంటే ఆయనకు ఉన్నటువంటి అధ్యయనము 2 PhDల వల్ల, విదేశాల్లో చదవడం వల్ల, ప్రపంచంలో ఉండేటటువంటి రాజ్యాంగాలను చదవడం వల్ల, ఆ అధ్యయనం వల్ల, ఆ మేధో కృషి వల్ల, ఆ మేధో సంపత్తి వల్లనే భారత రాజ్యాంగాన్ని రాసేటటువంటి బాధ్యతను ఆయన గొప్పచెప్పారు తప్ప ఎవడో దయదలిస్తేనో నువ్వు రాయరబై నువ్వు తీసుకో అని అంటే వచ్చినటువంటిది కాదు అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం రాజ్యాంగాన్ని, బీజేపీ వాళ్ళు, RSS వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని ఎందుకు విమర్శిస్తున్నారో మనం 2 విషయాల్లో అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ అంటే 5 విషయాలు గుర్తుకు రావాలి మీకు. అంబేద్కర్ అంటే స్వేచ్ఛ, అంబేద్కర్ అంటే సమానత్వం, అంబేద్కర్ అంటే సౌభ్రాతృత్వం, అంబేద్కర్ అంటే సామాజిక న్యాయం, అంబేద్కర్ అంటే ఆత్మగౌరవం. ఈ 5 విషయాలు గుర్తుకు రావాలి మీకు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం. వీటి విలువల ఆధారంగా, వీటిని పునాది చేసుకొని కొత్త భారతదేశాన్ని నిర్మించాలి, కొత్త మానవుణ్ణి సృష్టించాలి అని చెప్పినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రతి మనిషికి ఒక ఓటు అని అంటుంటారు కదా, ప్రతి మనిషికి ఒక ఓటు అయినప్పుడు, ప్రతి ఓటుకు ఒకటే విలువైనప్పుడు ప్రతి మనిషికి ఒకే విలువ ఎందుకు లేదు అనేటటువంటిది అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి. అర్థమవుతుందా మీకు? ప్రతి మనిషికి ఒకటే ఓటు. వాడు ఎవడైనా, పొట్టోడైనా, పొడుగోడైనా, వంక చుట్టోడైనా, చప్పిడి ముక్కోడైనా, నల్లోడైనా, తెల్లోడైనా, ఎవడైనా కూడా ప్రతి మనిషికి ఒక ఓటు రాజ్యాంగం ప్రకారం. ఆయన ఆశించింది ప్రతి మనిషికి ఒక ఓటు అయినప్పుడు, ఒక ఓటుకు ఒకే విలువ అయినప్పుడు ప్రతి మనిషికి ఒకే విలువ ఎందుకు లేదు సమాజంలో? అక్కడే పొలిటికల్ డెమోక్రసీ, రాజకీయ ప్రజాస్వామ్యం ఉన్నది ఈ దేశంలో. కానీ ఈ దేశంలో సామాజిక ప్రజాస్వామ్యం లేదు, ఈ దేశంలో ఆర్థిక ప్రజాస్వామ్యం లేదు. ఈ రాజకీయ ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యానికి, ఆర్థిక ప్రజాస్వామ్యానికి దారి తీయకపోతే ఈ దేశానికి వచ్చినటువంటి స్వతంత్రానికి అర్థం లేదు అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. అంబేద్కర్ రాసినటువంటి, అంబేద్కర్ అధ్యక్షత వహించినటువంటి రాజ్యాంగం పట్ల బీజేపీకి ఉండేటటువంటి వ్యతిరేకత ఏమిటంటే వాళ్ళు సనాతనవాదులు, వాళ్ళు మనువాదులు. వాళ్ళు నడపాలనుకుంటున్నటువంటి రాజ్యాంగం ఏమిటి అంటే మనువాదము. మనువాదం అంటే మనిషిని ఎట్లా గుర్తిస్తుంది? మనువాదం అంటే చాతుర్వర్ణ వ్యవస్థ, మనువాదం అంటే కుల వ్యవస్థ, మనువాదం అంటే నా స్త్రీ స్వాతంత్రం అర్హతి, మనువాదం అంటే స్త్రీలు చిన్నప్పుడు తండ్రి పైన, మధ్య వయసులో, యుక్త వయసులో భర్త పైన, చివరిలో వృద్ధాప్యంలో కొడుకులపైన ఆధారపడి ఉండాలి, స్త్రీలకంటూ తమకు స్థానమే లేదు, స్త్రీలకంటూ హక్కులు లేవని చెప్పినటువంటి మనువాద వ్యవస్థను తిరస్కరించినటువంటి వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
రాజ్యాంగంలో ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ వర్గమైనా, ఏ విశ్వాసాలున్నా, ఏ భాష మాట్లాడినా, ఏ సాంస్కృతిక జీవన రంగానికి చెందినా కూడా సమానమైనటువంటి హక్కులు ఉంటాయి, సమానమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది, సమానమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది, సమానమైనటువంటి అవకాశాలు ఉంటాయి, సమానమైనటువంటి విలువ ఉంటుంది అని చెప్పినటువంటి రాజ్యాంగం. అదే మనవాదం వ్యతిరేకించింది. కాబట్టి బీజేపీ వాళ్లకు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అయ్యో ఈ రాజ్యాంగంలో మనవాదం లేదు, ఈ రాజ్యాంగంలో వేదాల్లో చెప్పినటువంటి విషయాలు ఈ రాజ్యాంగంలో లేవు, కాబట్టి భారతీయ ఆత్మ ఈ రాజ్యాంగంలో లేదు అని చెప్పి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు కూడా మరుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. భారతీయ ఆత్మ అంటే ఏమిటి? వాళ్ళ దృష్టిలో భారతీయ ఆత్మ అంటే మనవాదం. మనవాదం అంటే ఏమిటి? చాతుర్వర్ణ వ్యవస్థ. చాతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏమిటి? మళ్ళీ కులాలు ఎప్పుడు కూడా ఉంటాయి. చాతుర్వర్ణ వ్యవస్థ ఎప్పుడూ ఉంటది. పైవాడు పైనే ఉంటాడు, కిందివాడు కిందనే ఉంటాడు, ఇంకా కిందివాడు కిందనే ఉంటాడు. ఇది ప్రకృతి చెప్పిందని చెప్పి మనువాదం చెప్తుంది, సనాతన ధర్మం చెప్తుంది. అదే అంబేద్కర్ ఆధునిక విలువలకు ఆద్యుడు, ఆధునిక విలువలకు ప్రతినిధి, జ్ఞానానికి ప్రతినిధి. అందుకనే రాజ్యాంగంలో జ్ఞానాన్ని తీసుకొచ్చి పెట్టాడు. అందుకనే రాజ్యాంగంలో ఆధునికమైనటువంటి భావాలను తీసుకొచ్చి పెట్టాడు. వాళ్ళు అంటున్నటువంటి రాజ్యాంగం వేరు, వాళ్ళు కోరుకున్నటువంటి రాజ్యాంగం వేరు. అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం మనం చెప్పుకున్నాం కదా. 5 అంశాల ప్రాతిపదికన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, అన్నింటికి మించి ఆత్మగౌరవం ప్రాతిపదికన కొత్త సమాజాన్ని రూపొందించాలి అని అంటాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీరందరూ మాట్లాడుతున్నారు జై భీమ్ జై భీమ్ అని అంటున్నారు. చాలా మందికి తెలుసు జై భీమ్ అంటే అర్థం ఏమిటో తెలుసు. ఏంటి? ఎవరు మాట్లాడరా? జ్ఞానం వర్ధిల్లాలి. ఎవరి జ్ఞానం? ఏ జ్ఞానం? జ్ఞానం వర్ధిల్లాలి అని అంటే అది ఉత్పత్తి కులాల జ్ఞానము, అది సంపదను సృష్టించేటటువంటి జ్ఞానము, అది వ్యవసాయం చేసేటటువంటి జ్ఞానము, అది కుండం చేసేటటువంటి జ్ఞానము, అది చచ్చిపోయినటువంటి జంతువులను శాస్త్రీయంగా శుద్ధి చేసి, తోలును శుద్ధి చేసి చెప్పులు కుట్టేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సైంటిఫిక్ జ్ఞానము. జ్ఞానం అంటే పురాణాల గురించి, ఇతిహాసాల గురించి, వేదాల గురించి, వేదాంగాల గురించి, అర్థం కాని సాంస్కృతిక మంత్రాల గురించి, సంస్కృతంలో ఉండే మంత్రాల గురించి మాత్రమే మాట్లాడడం జ్ఞానం కాదు. అది ప్రకృతికి వ్యతిరేకమైనటువంటి జ్ఞానము, అది మనుషులను విడదీసేటటువంటి జ్ఞానము, అది మనుషులను అసమానంగా చూసేటటువంటి జ్ఞానము, అది సమాజంలో మానవ సంబంధాల్లో ప్రజాస్వామ్యం లేకుండా దుర్మార్గమైనటువంటి నిచ్చెనమెట్ల వ్యవస్థను అట్లాగే నిర్దిష్టంగా స్థిరంగా స్థిరపరిచేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి జ్ఞానం. అంబేద్కరిస్టులుగా మీరెట్లుండాలి? ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కదా అంబేద్కరిస్టులు, నేను అంబేద్కరిస్టును. ఇలా విగ్రహం పెట్టారు, మీ ఇళ్లలో పోతే ఏ విగ్రహాలు ఉంటాయి? మీ ఇళ్లలో పోతే ఏ విగ్రహాలు ఉంటాయి? అంబేద్కర్ విగ్రహం ఉండదు. అర్థం, మనకు తెలియనటువంటి రాముని విగ్రహం ఉంటుంది. మీ మనోభావాలను గాయపరుస్తా, కాసేపు ఏమనుకోకండి. మనకు మనోభావాలు కూడా తగలబడ్డాయి. అంటే నా మనోభావాలను గాయపరిచిందని చెప్పి పోలీస్ స్టేషన్ పోతాడు. నాకు మనోభావాలు ఉన్నాయిగా. నాకు స్వేచ్ఛ కావాలి, నాకు సమానత్వం కావాలి, నాకు సౌభ్రాతృత్వం కావాలి, నాకు ఆత్మగౌరవం కావాలి, నాకు సామాజిక న్యాయం కావాలి. నా మనోభావాల కంటే నీ మనోభావాలు చాలా గొప్పయా? ఓ రామ నీ నామం ఎంతో రుచిరా. మరి నాకు ఎప్పుడు అనిపించలేదు. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా. మీ ఇళ్లల్లో ఉండే రాముడి, కృష్ణుడి, విష్ణువు, బ్రహ్మ, ఇంకో మతం విగ్రహాలు చాలా ఉన్నాయి, బొమ్మలు చాలా ఉన్నాయి కదా. ఆ బొమ్మలు ఎవరు తీసిండ్రో, ఆ ఫోటోలు ఎవరు తీసిండ్రో, ఆ ఫోటోలను మొట్టమొదటి ఫోటోగ్రఫీ ఎవరు చేసిండ్రో నాకు తెలియదు. కానీ వాళ్ళు ఏం చేసిండ్రో తెలియదు. ఆ పాటలో ఒక మాట ఉన్నది కదా, ఏ దేవుడు మా బతుకుల్ని మార్చలేదు. ఎందుకు? అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నావు? ఆయన మార్చండి కాబట్టి, మార్చడానికి యుద్ధం చేసిండు కాబట్టి. ఎవరితో యుద్ధం చేసిండు? ఆయన ఒక్కడే నిలబడ్డాడు. మొత్తం దేశంలో ఉండేటటువంటి అగ్రకుల సైన్యం అంతా ఒకవైపు నిలబడితే ఒక్కడిగా నిలబడ్డాడు. తన చేతిలో కత్తులు లేవు, తన చేతిలో కటార్లు లేవు, తన చేతిలో శూలాలు లేవు, తన చేతిలో AK-47 లేదు. తన చేతిలో ఒక పుస్తకం ఉంది, తన చేతిలో ఒక పెన్ ఉంది, ఒక నోట్ బుక్ ఉంది. దీంతోనే కదా యుద్ధం చేసింది. మీరు చాలా ఊర్లలో ఈ మధ్య చూస్తున్నా హనుమాన్ జయంతి, శ్రీరామనవమి రోజు కత్తులు, కటార్లు, శూలాలు పట్టుకొని ఓహో అని అమ్మ జాతరలు తీస్తున్నారు. ఎవడన్నా కత్తులు పట్టుకొని ఊరేగుతారా? ఎవడన్నా శూలాలు పట్టుకొని ఊరేగుతారా? చలో, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంబేద్కరిస్టులు అంతా మీరు రేపు ఏం చేయాలి? పుస్తకాలు పట్టుకొని ఊరేగండి, పుస్తకాల ప్రదర్శన చేయండి. ఊరా వాడ పుస్తకాలను ప్రదర్శన చేయండి. మనుషులారా పుస్తకాలను చదవండి, మనుషులారా సైన్స్ చదవండి, వైజ్ఞానిక గ్రంథాలను చదవండి. అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన గ్రంథము, రాముడి కృష్ణుడి రహస్యాలు, అనేక పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలను పట్టుకొని చదవండి. అవి చదివితే జ్ఞానం వస్తుందా? కత్తులు, కటార్లు పట్టుకొని జై జై అనుకుంటే జ్ఞానం వస్తుందా? చూడండి. అందుకే నేను చెప్తున్నాను, ఈ దేశంలో ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది. రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రెండింటి మధ్య యుద్ధం జరుగుతుంది. ఒకటి జై శ్రీరామ్, ఒకటి జై భీమ్.
జై భీమ్ మధ్య జై శ్రీరామ్ మధ్య ఈ దేశంలో యుద్ధం జరుగుతుంది. మీరు ఎటువైపు ఉంటారో తేల్చుకోండి. ఉన్మాదం వైపు ఉంటారా, కనపడని మతం వైపు ఉంటారా, మనుషుల వైపు ఉంటారా? నీకు మతం కావాలనో తేల్చుకో, నీకు మనిషి కావాలనో తేల్చుకో. చచ్చిపోయిన తర్వాత సుఖం గురించి, చచ్చిపోయిన తర్వాత స్వర్గం గురించి మాట్లాడుతున్నాడు మనిషి. నువ్వు చచ్చిపోయిన తర్వాత స్వర్గాన్ని పోతావు, దుర్మార్గుడు ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి నన్ను చాలా మంది తిట్టారు. అరే నువ్వు రాముని తిట్టావు, కృష్ణుని తిట్టావు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నరకానికి పోతావు. నేను నరకానికే పోవాలనుకుంటున్నా, నేను నరకానికే పోవాలనుకుంటున్నా. ఎందుకు అనంటే నా జాతంతా అక్కడే ఉంది కనుక, నా మనసులంతా అక్కడే ఉంది. నిజానికి నాకు అనిపిస్తుంది స్వర్గం ఏడుంది నరకం ఏడుంది అని అన్నప్పుడు నాకు అనిపిస్తుంది బతికున్నప్పుడు జీవితం స్వర్గమయం కాకుండా, బ్రతికున్నప్పుడు జీవితం స్వర్గమయం కాకుండా చచ్చిపోయిన తర్వాత స్వర్గాన్ని ప్రామిస్ చేసేదేమో మతమో, బ్రతికున్నప్పుడే స్వర్గాన్ని సృష్టించాలనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకని అంబేద్కర్ గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంలో ఆధునిక విలువలు ఎట్లా వచ్చినాయి? అంబేద్కర్ ప్రపంచాన్ని చదివాడు కాబట్టి. అంబేద్కర్ ప్రపంచ రాజ్యాంగాలను, ప్రపంచ విప్లవాలను, ప్రపంచ పోరాటాలను, ప్రపంచ ప్రజలు చేసినటువంటి త్యాగాలను చదివి ఆ సారాన్ని రాజ్యాంగంలోకి తీసుకొచ్చాడు కాబట్టి ఒక ఆధునికత వచ్చింది. లేకపోతే మనోళ్ళు ధర్మం పేరుతోనో, మనువాదం పేరుతోనో, మనువాదం ఊళ్ళల్లో ఎట్లా ఉన్నదంటే అంటున్నాం కదా, సంఘంలో సమాజంలో ఏ విలువలు రాజ్యమేలుతున్నాయి? పేరుకు రాజ్యాంగంలో ఒక మాట ఉన్నది, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, రూల్ ఆఫ్ లా, చట్టబద్ధత. చట్టం ముందు అందరూ సమానులే. నువ్వు పొట్టోడువా, పొడుగోడువా, అగ్రకులస్తుడువా, నిమ్మకులస్తుడా, చప్పిడి ముక్క, నల్లదా, తెల్లదా, మరుగుజోడువా, ఇవన్నీ అనవసరం. చట్టం ముందు సమానులే. కానీ ధర్మం ముందు అందరూ సమానులా? మనువాదం దృష్టిలో అందరూ సమానులా? సనాతనంలో అందరూ సమానులా? చూడండి, పోండి చూడండి. బ్రాహ్మణులు ఇంటికి పోతే ఏమవుతుంది? సమానంగా చూస్తాడా? బ్రాహ్మణుడు వంట వండుకుంటుంటే కూడా ఒక బీసీ వాడు, ఒక ఎస్సీ వాడు చూడడానికి వీలు లేదు. మీరు చూస్తే వండే వంటను కూడా పక్కకు పెట్టేస్తారు. ఇప్పుడు పెట్టకపోవచ్చు, ఎందుకంటే ఎండుతుంది కాబట్టి. ఏమైతుంది ఇప్పుడు? మీరు చూడండి, బ్రాహ్మణ విలువలు రాజ్యం ఎట్లా రాజ్యం వెళ్తుందో చూడండి. మీరెవరైనా నేను అంబేద్కరిస్టుడు అని చెప్పుకోవాలి అని అంటే, బ్రాహ్మణీయ జీవన విధానం ఉంటే, హిందూ జీవన విధానం ఉంటే మీరు అంబేద్కరిస్టులు కానే కాదు అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నా పెళ్లి బ్రాహ్మణుడు సూచించిన ముహూర్తంలో చేసుకుంటా, నా పెళ్లి బ్రాహ్మణుడు వచ్చి అర్థం కాని మంత్రాలు చదివితేనే చేసుకుంటా, నేను తాళి కడతా, నేను మట్టెలు పెడతానంటే నువ్వు అంబేద్కరిస్టువు కాలేవు. ఎందుకంటే దాంట్లో సమానత్వం లేదు. దాంట్లో బ్రాహ్మణీయ పెళ్లిళ్ళల్లో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం లేదు. మగపిల్లగాడు ఎడ కూర్చుంటాడు, పెళ్లి కొడుకు వాడు పీట మీద కూర్చుంటాడు, పెళ్లి ఎడ కూర్చుంటది, కింద కూర్చుంటది. ఆ పద్ధతిలోనే సమానత్వం లేదు కదా, ఆ పద్ధతిలోనే సమానత్వం లేదు. కాబట్టి దాన్ని సమానమైనటువంటి విలువను, సమానమైనటువంటి ప్రతిపత్తిని ఇచ్చేటటువంటి పద్ధతుల్ని మనం ఎంచుకోవాలి, కొత్త పద్ధతుల్ని మనం ఎంచుకోవాలి. మరి మగోనికి పెళ్ళైనట్టుగా ఏ తాళి ఏ మట్టెలు ఉండవు, ఆడోళ్ళకి పెళ్ళైనట్టుగా మాత్రం తాళి మట్టెలు ఉంటాయి. మరి మగోళ్ళకి ఎందుకు ఉండవు? ఉంటేనేమో ఇద్దరికి ఉండాలి, లేకుంటే తీసిపడాలి, రెండు తీసిపడాలి. సమానత్వం అంటే గదే కదా, మరి సమానత్వం అంటే గదే కదా. ఇప్పటికీ చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, సనాతన ధర్మం వాళ్ళు ఏం చెప్తున్నారు? స్త్రీకి ఏం పని? ఇంట్లో ఉండాలి, పిల్లల్ని కనాలి, ఇంటి పని, వంట పని, ఇదే పని చూసుకోవాలి. ఏం మొగోళ్ళకి రావా పనులన్నీ? మొగోళ్ళకి ఇంటి పని చేయరాదా? మొగోళ్ళకి వంట పని చేయరాదా? మీరు చూడండి, మగవాళ్ళు బయట చెఫ్లుగా, వంటకాళ్ళుగా, స్టార్ హోటల్లో పని చేసేటటువంటి మగవాళ్ళు కూడా ఇళ్లలోకి వస్తే ఆడోళ్ళే వండి పెట్టాలి. ఎందుకంటే ఇంటి ధర్మం, ఇంట్లో మాత్రం వండాల్సిందే ఆడోళ్ళే. ఎందుకంటే ఇంట్లో వండింది అనుకో వాని స్థాయి తగ్గిపోతుంది కాబట్టి. బయటకు వస్తేనేమో సమాజంలో స్టేటస్ చెప్పుకోవాలంటే స్టార్ హోటల్లో వండితోడు కూడా ఇంటికి వస్తే వంట వండడు. ఇది బ్రాహ్మణీయ విలువలకు సంబంధించినటువంటిది. వంటింటి కుందేలుగా, పిల్లల్ని కలిగేటటువంటి యంత్రాలుగా తయారు చేసేటటువంటి వ్యవస్థ బ్రాహ్మణీయ వ్యవస్థ. ఈ బ్రాహ్మణీయ వ్యవస్థకు వ్యతిరేకంగానే కదా అంబేద్కర్ పోరాడింది. మనం దాని గురించి మాట్లాడుకోకుండా ఎంతసేపు రిజర్వేషన్లు, ఎంతసేపు రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటే అసలు సిసలైనటువంటి సోషల్ ఫిలాసఫీ బయటికి రాదు. జ్ఞానం అని మీరు అన్నారు కదా, జ్ఞానం వద్దిలని అన్నారు కదా. ఈ కర్ణాటక పక్కనే ఉండే కర్ణాటక పోయి చూడండి, ఒక గుళ్ళో ఏం చేస్తారంటే బ్రాహ్మణులంతా అన్నం తిని ఆ ఇస్తారాకులు వదిలిపెడతారు. ఇస్తారాకులు అంటే తెలుసు కదా మీ అందరికీ. ఇస్తారాకులు వదిలిపెడితే మనోళ్ళు దళిత బహుజనులు ఏం చేయాలి? మొత్తం బట్టలు ఇప్పి దాని మీద బొర్రుతూ ఉండాలి, బొర్రుతూ పులకరించిపోవాలి. ఎందుకు? బ్రాహ్మణుడు తిని వదిలి వెళ్ళినటువంటి ఎంగిలి విస్తరాకుల మీద మనం దొర్లితే, మనం పండి పొరలాడితే మనకు పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? పవిత్రత అంటే ఏమిటి? ఇవన్నీ చూడండి, పదాలు ఎట్లా వచ్చినాయి చూడండి. పుణ్యం, పాపం, పవిత్రత, ధర్మం. ఈ కాదు అంబేద్కర్ చెప్పింది. అంబేద్కర్ చెప్పింది స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అంటరాంతనం పోవడము, ఆత్మగౌరవం నిలబడము అని చెప్పాడు కదా. మీరు అక్కడెక్కడికో పోయి నీళ్ళలో బొర్రలు వచ్చారు కదా మన వాళ్ళంతా. మీ మనోభావాలు దెబ్బతింటాయి, కొద్ది జాగ్రత్త.
మనము కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్ పోయి 100 కిలోమీటర్, నిజమే విశ్వాసం ఉన్నది, పోయి బొరినాం. సైన్స్ ఏమంటుంది మరి అక్కడ? మాట్లాడితే సైన్స్ మాట్లాడితే నీ మనోభావాలు దెబ్బతింటున్నాయంటున్నావు. మరి బ్రాహ్మణుడు తిని వదిలి వెళ్ళినటువంటి ఎంగిలి విస్తరాకుల పైన మనిషి దొరలాడితే పుణ్యం వస్తుందని అంటే ఎవరిని నమ్మాలి? ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళే కాదు, ఏ టైంకు పోరగాడు పుడితే, ఏ టైంకు అమ్మాయి పుడితే గొప్పోళ్ళు అవుతారో చెప్పి బ్రాహ్మణుడు నిర్దేశించి ఈ టైంకు డెలివరీ చేయండి అని అంటున్నారు. ఒకవేళ డెలివరీ చేసేటప్పుడు పుసుకున పాపో బాబో చచ్చిపోయింది అనుకుందాం, అప్పుడు ఎవరిని దన్నాలి? ఆ ముహూర్తంలో డెలివరీ చేయమన్నటువంటి బాపను దన్నాలా? ఆ ముహూర్తంలో డెలివరీ చేసినటువంటి డాక్టర్ను దన్నాలా? ఇప్పటికీ బ్రాహ్మణీయ విలువలు రాజ్యం ఏలుతున్నాయో లేవో మీరు చూసుకోండి. మీ జీవితాల్లో మొత్తం అవే కదా, మీ పెళ్లిళ్ళవే, మీ సావులవే, మీ పిండా కూడా అవే. చచ్చినా బతికినా ఏం చేసినా బ్రాహ్మణులు లేకుండా జరగట్లేదు కదా. నీ గుండుకు ఇక్కోమంటే ఉద్యోగం వచ్చిన దళితులు ఎక్కడ పోతున్నారు? డైరెక్ట్ తిరుపతి పోతున్నారు. తిరుపతిలో సంవత్సరానికి 10 లక్షలు, 10 లక్షలు ఇస్తే సంవత్సరానికి 4 సార్లు ఉచిత దర్శనం, 1 లక్ష రూపాయలు ఇస్తే 2 సార్లు దర్శనం. నేను అంటున్నాను, ఇప్పుడు దేవుడి ముందు అందరూ సమానమైనప్పుడు 10 లక్షలు ఇచ్చినోడికి 4 సార్లు అయితే దర్శనం వస్తుంది, 1 లక్ష ఇచ్చినోడికి 2 సార్లు దర్శనం ఒకటి వస్తుంది. ఏమీ లేనటువంటి పేదోడు దేవుని నమ్ముకుని పోతే ఒక్క దర్శనం, సర్వధర్మ దర్శనంలో 20 గంటలు నిలబడాలి. ఏంటిదంతా? సమానత్వం ఉందా లేదా? రాజ్యాంగం ముందు అందరు సమానమే. పోలీస్ స్టేషన్ పోతే దళితుడైనా, మంగళుడైనా, సాకులుడైనా ఎవడైనా కుర్చీల మీద కూర్చోవలసిందే. కానీ తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి పోతే 10 లక్షలు ఉన్నోడు ముందుగా పోతాడు, 2 లక్షలు ఉన్నోడు వెనక పోతాడు, పైసలు లేనోడు ఇగ దేక్కుంటా ఇగొస్తాడేమని పోతాడు. దేవుడు ముందు సమానుడా కారా? సమానత్వం అంటే జీవితంలో సమానత్వం గురించి మాట్లాడుతున్నాం. చచ్చిపోయిన తర్వాత దొరికేటటువంటి స్వర్గం గురించి మనం మాట్లాడతలేము. బతికున్నప్పుడు స్వర్గం కావాలి నాకు, నేను జీవించిన కాలంలో నా జీవితం స్వర్గమయం కావాలి. చచ్చిపోయిన తర్వాత ఏమైనా ఏం కాదు. ఏమైతుంది చచ్చిపోయిన తర్వాత? చాలా మంది అంటుంటారు కదా, చచ్చిపోయిన తర్వాత ఏమైతుంది? ఈనంగా పోయింది పానం, వాడు ఆడకపోతే ఎవడు చూసుకోండి, పానం ఈడంగా పోయింది ఆడంగా, చచ్చిపోతే అయిపోయా. ఆ బొంద పెట్టుడో ఏదో కాల్చిపడి చచ్చిపోయినంటే అయిపోయింది. కానీ చావు గురించి ఒక సిద్ధాంతం, దేవుడి గురించి ఒక సిద్ధాంతం, మతం గురించి ఒక సిద్ధాంతం, ప్రతిదానికి ఒక పురాణం, ఒక సిద్ధాంతాన్ని పేర్చి మొత్తం 100% ఉండే జనాలను బానిసలుగా తయారు చేసింది. ఈ దేశంలో సంఖ్యల్లో, ప్రపంచంలో మనుషులకు సంఖ్యలు కాళ్ళకు వేస్తారు, చేతులకు వేస్తారు, నడుముకు వేస్తారు, కానీ ఒక్క భారతదేశంలో మెదడుకు సంఖ్యలు వేశారు. బ్రాహ్మణీయ సంఖ్యలను ఈ దేశంలో ఉండేటటువంటి బడుగు బలహీన వర్గాల మెదళ్లకు సంఖ్యలను వేయడం వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందలేదు. అమెరికా అభివృద్ధి చెందింది, యూరోప్ అభివృద్ధి చెందింది, ఆఫ్రికాలో కొన్ని దేశాలు అభివృద్ధి చెందాయి, ఆసియాలో కొన్ని దేశాలు అభివృద్ధి చెందాయి. భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఎవరు? ఈ దేశంలో ఉండే బ్రాహ్మణీయ వ్యవస్థ. ఈ దేశంలో 100% ఉండేటటువంటి దళిత బడుగు బలహీన వర్గాలకు చదువుకునేటటువంటి హక్కును ఇవ్వకపోవడం వల్ల, చదువుకును దూరం చేయడం వల్ల, జ్ఞానానికి దూరం చేయడం వల్ల, అక్షరాలకు దూరం చేయడం వల్ల ఈ దేశం అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారలేకపోయింది. ఇప్పుడు అనుకుంటున్నాం అమెరికా వాడికి అన్ని నోబెల్ ప్రైజులు వచ్చినాయి, ఇజ్రాయెల్ వాడికి అన్ని నోబెల్ ప్రైజులు వచ్చినాయి, ఫ్రాన్స్ వాడు గొప్ప గొప్ప యుద్ధ విమానాలు తయారు చేస్తున్నాడు, మనం ఏం చేస్తలేం. మన వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? ఈ వెనకటికి ఎప్పుడో 10,000 ఏళ్ల క్రితం మన దగ్గర విమానాలు తిరిగినాయి, అన్ని ఎక్కపోయినట వాళ్ళు. కోరిక ఉంటే ఎట్లా ఎక్కకపోతే మనం చేసుకోరాదా? తండ్రి చేసింది కొడుకు చేయడా, కొడుకు చేసింది మన కొడుకు చేయడా? అదే కుండలు చేయించినవు, అదే తోలు పని చేయించినవు, ఇంకా మంగళ పని, సాకల పని చేయించినవు. మరి విమానాలు తయారు చేసినవాడు ఎక్కడ పడి? ఈ దేశంలో ఎక్కడ పడివాడు? వాడు పట్టుకురావాలి కదా. ఎవడన్నా జ్ఞానాన్ని ఎత్తుకపోగలుగుతాడా? ఎవడన్నా దొంగిలించగలుగుతాడా? కుండను ఎత్తుకపోగలుగుతాడు, కానీ కుండను చేసే జ్ఞానాన్ని ఎవడు దొంగిలించగలుగుతాడు? దొంగ అబద్ధాలు చెప్తున్నాడు. మన ప్రధానమంత్రి ఏం చెప్తున్నాడు? అప్పుడు పార్వతి అట వినాయక చవితి చేస్తారు కదా, వినాయక చవితి చేసినప్పుడు ఏంది ఆ పోరగాని తల నరికి ఏనుగు తొండం పెట్టింది కదా. మనకు 2 ప్రశ్నలు రావాలి. మరి ఆయన ఏం చెప్తున్నాడు ప్రధానమంత్రి అంటే, మనకు అప్పుడే ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నాలజీ ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమో ట్రాన్స్ప్లాంటేషన్ టెక్నాలజీ ఉంటే మరి అక్కడ జంతువును చంపడం ఎందుకు? ఏనుగును చంపి ఇంకో నేరం చేసినావు, మనిషిని చంపి ఇంకో నేరం చేసినావు. ఆ మనిషి తలని అతికిస్తే అయిపోయేది కదా. నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో 100,000 ఏళ్ల క్రితమే అన్నీ ఉన్నాయి, గొప్పగా ఉండేది. దీన్ని ఓ తుర్కోడు నాశనం చేసిండు, దీన్ని ఒక క్రిస్టియన్ నాశనం చేసిండు, దీన్ని దళితులు నాశనం చేసిండు అని చెప్పడానికి ఈ దేశంలో ఉండే ప్రజలను, ఈ దేశంలో శ్రమజీవులను, ఈ దేశంలో సంపదను సృష్టించడంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళను శత్రువులుగా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సంపద ఎవడిది? సంపద ఎవడు సృష్టించాడు?
ఒళ్ళు గదలకుండా కడుపు గదలకుండా పనిచేయకుండా ఉండేవాడేమో ఈ దేశంలో చాలా సంపన్నుడైండు. మీరు ఒక మాట చెప్తాను నేను, 25 లక్షల కోట్లకు అధిపతులైనటువంటి అంబానీ అదానీలు, 25 లక్షల కోట్లు, నేను చెప్తున్నటువంటి మాట చిన్నది కాదు, 25 లక్షల కోట్లకు అధిపతులైనటువంటి అంబానీలు అదానీలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు వచ్చి కాషాయం వేసుకున్నటువంటి చిన్న జీయర్ స్వామి కాళ్ళ కింద పడతాడు. ఎవడు గొప్ప? 25 లక్షల కోట్లకు అధిపతి అయినటువంటి వాళ్ళు గొప్ప? ప్రధానమంత్రి దేశాన్ని మొత్తం ఏదైనా చేయగలిగేటటువంటి అధికారం ఉన్నటువంటి ప్రధానమంత్రి వచ్చి కూడా కనీసం చిన్న జీయర్ స్వామిని శరీరాన్ని తాకడానికి వీలు లేదు, కాళ్ళ దగ్గర పడి ఉంటాడు. మన ముఖ్యమంత్రి గారు, పాత ముఖ్యమంత్రి గారు కూడా కింద పడి బోర్ల ఒక్కలు పడుకున్నాడు. ఎవడు గొప్పడో చెప్పండి? ఏమున్నది అక్కడ? కులం మాత్రమే ఉన్నది. ఏమున్నది అక్కడ? బ్రాహ్మణీయత మాత్రమే ఉన్నది. ఏమున్నది అక్కడ అంటే సనాతనం మాత్రమే ఉన్నది. దీన్ని బద్దలు కొట్టమని చెప్పింది కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం ప్రకారము అరే నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు, నువ్వు ప్రధానమంత్రి అయినప్పుడు ఒక్క కాషాయం కట్టుకున్నటువంటి వాడి కాళ్ళ మీద పడ్డావంటే రాజ్యాంగాన్ని అవమానం చేసినట్టే. వ్యక్తిగా నువ్వు పడు, ఎల్లయ్యగా పుల్లయ్యగా రెడ్డిగా రావుగా నువ్వు వాని కాళ్ళ మీద పడు, ఇంకేదైనా జోకు, మాకేం అభ్యంతరం లేదు. కానీ ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నవాడిని నువ్వు ఎట్లా పోయి కాళ్ళ దగ్గర పడతావు? రాజ్యాంగాన్ని అవమానం చేసినట్టే. అగో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడుకున్నప్పుడు జై భీమ్ అన్నప్పుడల్లా మనకు అవి గుర్తుకు రావాలి. ఈ దేశంలో మతం చాలా పవర్ఫుల్, ఈ దేశంలో కాషాయం వేసుకున్నవాడు చాలా పవర్ఫుల్. అందుకనే చూడండి, ఈ బట్టలు వేసుకొని పోయినాం అనుకో, నీకు నమస్కారం నమస్కారం ఎవడు అనడు, అంటే ఇటు అంబేద్కర్ సంఘం ఉన్నట్టు దాన్ని కాసేపటికి భయపడతాడు. కానీ అదే కాషాయం వేసుకోండి, సామి సామి అని చెప్పి నీ కాలమే పడతాడు. చాలా పవర్ఫుల్ అండి ఈ దేశంలో, కాషాయం చాలా పవర్ఫుల్గా ఉంది. ఆ పవర్ఫుల్కి వ్యతిరేకంగా ఇప్పుడు ఈ జెండా నిలబడ్డది. ఇప్పుడు యుద్ధం చేస్తున్నది. నేను అందుకే అన్నాను చాలా మీటింగ్లలో, ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా జై శ్రీరామ్కు మధ్య జై భీమ్కు మధ్య యుద్ధం జరుగుతుంది. వాడి కాషాయం మీద నీలి జెండా లాల్ జెండా రెండు ఎగబడుతూనే ఉన్నాయి, రెండు యుద్ధం చేస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే ఊర్లలో ఉండే ఊళ్ళల్లో గుళ్ళ కింద ఉండేటటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో నుంచి ప్రజల ఆధీనం అంటే వాళ్ళ దృష్టిలో ఏమిటి? బ్రాహ్మణుల ఆధీనంలోకి రావాలి. బ్రాహ్మణులు గుళ్ళ కింద ఉండేటటువంటి వందలాది ఎకరాల మాన్యాలన్నీ కూడా బ్రాహ్మణుల చెప్పు చేతుల్లో ఉంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. అవునయ్యా, ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉంది, క్రిస్టియన్లకు ఇంకొకటి ఉంది, హిందువులకు సంబంధించినటువంటి దేవాలయాల భూముల మీద వాళ్ళ రాజ్యం ప్రభుత్వం పెత్తనం ఏమిటి అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ భూముల మీద పెత్తనం చేయడం కోసం, గుళ్ళ మీద పెత్తనం చేయడం కోసం, గుళ్ళ మీద వచ్చేటటువంటి కోట్ల రూపాయల మీద పెత్తనం చేయడం కోసం ఈ దేశంలో బ్రాహ్మణీయత, ఈ దేశంలో బ్రాహ్మణ ఆధిపత్య వర్గాలు కాచుకొని కూర్చున్నాయి. సరిగ్గా అంబేద్కరిస్టులుగా మనం వ్యతిరేకించాల్సింది అది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తుంది, అది ప్రభుత్వంలో శాఖలో మాత్రమే భాగంగా ఉంటుందని చెప్పి మీరు ఎలుగెత్తి చాటాలి. లేకపోతే రేపు వాడు మళ్ళీ మన మీద పెత్తనం చేస్తాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనము మిత్రులారా ఊరికే మాట్లాడుకునేటటువంటి మాటలు కాదు. అంబేద్కర్ అంటే ఫిలాసఫీ, అంబేద్కర్ అంటే తిరుగుబాటు, అంబేద్కర్ అంటే జ్ఞానము, అంబేద్కర్ అంటే సమీకరించడం, అంబేద్కర్ అంటే బోధించడం, అంబేద్కర్ అంటే సమానత్వాన్ని సాధించుకోవడం, అంబేద్కర్ అంటే ఆత్మగౌరవాన్ని సాధించుకోవడం. మీరు అనుకుంటుంటారు కదా జెండా దిమ్మెలు ఉంటాయి కదా, జెండా దిమ్మెలు మన భక్తులు ఎట్లా ఉండాలి? జెండా దిమ్మలేక కాదు, ఆకాశంలో రెపరెపలాడేటటువంటి ఆత్మగౌరవంతో రెపరెపలాడేటటువంటి ఒక జీవితాలను ఎగరేయడం కోసం కదా అంబేద్కర్ త్యాగం చేసింది. ఆ ఫిలాసఫీని చదవాలి. మనకు వినాయక చవితులు, శ్రీరామనవములు, హనుమాన్ జయంతులు ఏం అవసరం లేదు. మనకు కావాల్సింది చాలు అంబేద్కర్ జయంతి రోజు డప్పు కొడితే, అంబేద్కర్ జయంతి రోజు నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, ఈ దండలు మీరు శాలువాలు ఏం పట్టుకురాకండి. అంబేద్కర్ జయంతి జరిపినట్టు ఇక్కడ పుస్తకాలు పెట్టండి. మీరు ఇక్కడ పుస్తకాలు 100 పుస్తకాలు తీసుకొచ్చి పెట్టండి. ఇక్కడ ఉండేటటువంటి పిల్లలకు, ఇక్కడ ఉండేటటువంటి యూత్కు ఆ పుస్తకాలను పంపిణీ చేయండి. వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి ఆ పుస్తకాన్ని పర్ఫెక్ట్గా చదవమని చెప్పండి. వాడిని ఇక్కడ మాట్లాడమని చెప్పండి. మాలాంటి వాడు మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. మనం ఏం చేస్తున్నాం? చేయట్లేదు, చదవట్లేదు. అంబేద్కర్ యూత్కి ఒక క్వశ్చన్, ఏం బ్రాండ్ తాగుతున్నారు మీరు? ఇక్కడ ఏం బ్రాండ్ తాగుతున్నారా? మంచి బ్రాండే తాగుతున్నారుగా. సాయంత్రం అయితే అంబేద్కర్ మంచి బ్రాండే తాగుతున్నారుగా. నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు ఏమనుకోవద్దు, నాకు కోపం వచ్చినా సరే. మా ఊర్లో వీరసోమయ్య అని ఒక ఆయన ఉండే, టైం అయిందా? వీరసోమయ్య అని మా ఊర్లో ఒక ఆయన ఉండే. నేను ఎందుకంటే అంబేద్కరిస్టులు అన్నవాళ్ళు ఎంత క్రమశిక్షణతో ఉండాలి, జీవితంలో ఎంత క్రమశిక్షణతో ఉండాలి, స్త్రీల పట్ల ఎంత పద్ధతిగా ఉండాలి, ఎంత గౌరవంగా ఉండాలి, తోటి మనుషుల పట్ల ఎంత మానవీయంగా ఉండాలి, తోటి మనుషుల పట్ల ఎంత ప్రేమాస్పదంగా ఉండాలో అంబేద్కర్ను చూసి నేర్చుకోవాలి.
మా ఊర్లో వీరస్వామయ్య డాక్టర్ దగ్గరికి పోయిండు. ఆయన పాపం శ్రమజీవి, వడ్ల ఆయన కట్టెలు కొట్టుకుంటూ పని చేస్తాడు. ఎవరికైనా బాధ అవుతుందా? సమయం బాధ. ఇది మనకు 2 విషయాలు చెప్పి ముగిస్తాను. చాలా ఉన్నాయి. అంబేద్కర్ అవమానం వదిలే తెల్లారినాక జాతర అంటే గుర్తొచ్చింది. దళిత బహుజనులు జాతరలో పోవడం బంద్ చేయండి. మనం గుండు కొట్టించుకుంటాం, జేబులున్నే ఊడుస్తాయి, జేబులున్నే ఊడిచి నెత్తి మీద ఊడిచి. జాతరలకు పోవడం అనేటటువంటిది ఇది బయటికి చూస్తే ఒక రకంగా దళిత బహుజనుల కల్చర్లా కనపడుతుంది, కానీ ఇది బ్రాహ్మణీయ కల్చర్ వచ్చేసింది. వాళ్ళు గుళ్ళల్లో ఉండి ఉత్తపుణ్యానికి మంత్రాలు చదివి వాళ్ళు సంపదను సృష్టించుకుంటుండే శ్రమజీవులైనటువంటి దళిత బహుజనులు ఏం చేస్తున్నారు? కూలి చేసుకున్నటోడు రైతులంతా కలిసి ఆ ఊరు ఆ జాతర మహబూబ్నగర్లో ఉన్న జాతరలు ప్రపంచంలో ఎక్కడ లేవు. నేను చాలా చూశాను, చాలా చదివాను. మహబూబ్ నగర్లో ఉండేటటువంటి జాతరలు ప్రపంచంలో ఎక్కడ లేవు. దయచేసి జాతరలకు పోయే పైసల్ని పుస్తకాలు కొనుక్కొచ్చి పిల్లలకు పెట్టండి. పుస్తకాలు కొనుక్కొచ్చి పిల్లలను చదివిపియండి. వాళ్ళకి ఏ పుస్తకాలైనా చదివిపియండి, వాళ్ళు చదువుకుంటారు. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మా ఈరసోమయ్య, నేను చాలా సీరియస్గా చెప్తున్నా, ఎవరు బాధపడవద్దు. ఈరసోమయ్య అని కార్పెంటర్, ఆయన వడ్ల ఆయన. మా నాన్న వయసు ఉంటాడు 71 సంవత్సరం. ఒకసారి హాస్పిటల్ పోయిందట. హాస్పిటల్ పోయి డాక్టర్ అంతా వస్తుంది అని అన్నాడు. ఆయన ముస్లిం, కొంచెం తెలుగు సరిగ్గా మాట్లాడడం రాదు. ఈరసోమయ్య ఏం తాగుతుంది అని అడిగిందంట. ఇంత సారా తాగుతుంది సార్ అన్న. ఒక పని చేయి వీరసోమయ్య, ఇంత ఉచ్చ తాగు అన్నాడంట. ఈరసోమయ్యకి అర్థం కాలే, ఒక్కసారి స్టన్ అయిపోయింది. ఇట్లాంటిది ఈరసోమయ్య ఒక పని చేయి, ఇంత ఉచ్చ తాగు అన్న. ఎందుకు అంత సీరియస్గా చెప్పాడో తెలుసా? మన శరీరాన్ని మాత్రమే గుల్ల చేయట్లేదు, మన ఆరోగ్యాన్ని మాత్రమే, మన ఆర్థిక వ్యవస్థను మాత్రమే గుల్ల చేయట్లేదు. మనం కొత్తగా ఆలోచించి మన సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు ధ్వంసం చేయడానికి రాజ్యము మన ముందు మందు పెట్టింది. మనం ఆలోచించకుండా, మనం పోరాటం చేయకుండా, మనం తిరగబడకుండా, మనం కొట్లాడకుండా, కొత్త ఆలోచనలు రాకుండా, కొత్తగా మనము ప్రజల్ని సమీకరించకుండా తాగమని, తినమని, ఎంజాయ్ చేయమని, పండుకోమని, ఎక్కడైనా ఏ పనైనా చెయ్యమని చెప్పి మనకు చెప్తూ ఉన్నది ఈ కల్చర్. అంబేద్కరిస్టులుగా మనం అట్లా చెయ్యకూడదు. మన అలవాట్లు ఏమిటి? మనం ఏం తింటున్నాం? మనం సైన్స్కు దగ్గరగా ఉండాలి, మనము ప్రకృతికి దగ్గరగా ఉండాలి, మనం శ్రమకు దగ్గరగా ఉండాలి, మనం రోజు ఉత్పత్తిలో ఉండాలి, మనం రోజు అధ్యయనంలో ఉండాలి. ప్రకృతికి దగ్గరగా ఉండాలి, సైన్స్కు దగ్గరగా ఉండాలి, ఉత్పత్తిలో ఉండాలి, శ్రమలో ఉండాలి, అధ్యయనంలో ఉండాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి అంబేద్కర్గా ఉంటాడు. అంబేద్కరిజం అంటే ఒకటే 5 విషయాలు, ఎవ్వరూ ఏం లేదు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, వీటన్నింటి పునాదిగా ఒక కొత్త మనిషిని సృష్టించడమే. దీన్ని ఎవడైనా ఒప్పుకోడా? మనుషులందరూ సమానం అంటే వాడిని ఒప్పుకోరా? మరి అంబేద్కర్ ఎందుకు వ్యతిరేకించాలి? అంబేద్కర్ అందరి వాడు ఎందుకు కాకుండా పోయిండు? గాంధీజీ ప్రవచించినటువంటి సనాతన ధర్మం చెప్తేనేమో దేశానికి పితామహుడు అయిండు. అరే లేదురా భయ్, కులం లేదు, మతం లేదు, మనుషులందరూ సమానమే, మనం అందరం సహోదరులు లాంటి వాళ్ళము, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరికి నచ్చినటువంటి పిల్లలతోనైనా ఉండవచ్చు, మనుషులందరూ సమానమే, నీ రక్తం నా రక్తం, నువ్వు పుట్టే విధానం నేను పుట్టే విధానం అంతా ఒకటే అని చెప్పితే తప్పేముంది? దాన్ని పాటించకూడదా? సైన్స్ను పాటించొద్దా? ప్రకృతిని పాటించొద్దా? ఇది మనం నేర్చుకోవాల్సింది. నెక్స్ట్ ఇయర్ నుండి మీరెవరైనా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి 11 రోజులు పెడతా, 14 రోజులు పెడతా అంటే మీరు అంబేద్కరిస్టులు కాదు. అంబేద్కర్కు అవమానం చేసినట్టే దయచేసి ఆ పనులు మానుకోండి. అంబేద్కర్ లైబ్రరీలు పెట్టండి, అంబేద్కర్ గ్రంథాలయాలు పెట్టండి. అంబేద్కర్ గ్రంథాలయాలు పెట్టి మొత్తం సైన్స్ పుస్తకాలు, ఆర్ట్స్ పుస్తకాలు, ప్రపంచ పోరాటాలు, విముక్తి పోరాటాల గ్రంథాలన్నీ తీసుకొచ్చి పెట్టండి. రేపు తెల్లారితే రోజు సాయంత్రం పూట మందు తాగేటోళ్ళంతా ఆ లైబ్రరీలో కూర్చొని చదువుకోవాలి. కొత్త విషయాలు తెలుసుకోవాలి. అంబేద్కరే కాదు, ప్రపంచంలో ఉండి ప్రజల కోసం కొట్లాడి, ప్రజల కోసం ప్రాణమిచ్చి, ప్రజల కోసం తమ జీవితాలను అర్పించేటటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలను చదువుకోవాలి. ఆ జీవితాల్లో నుంచి స్ఫూర్తిని తీసుకోవాలి. ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి అంబేద్కర్ వారసులుగా మీరు ముందుకెళ్లాలని, ఏర్పు మళ్ళొక్కసారి సామాజిక ఉద్యమాలు ఉండాలని చెప్తూ ధన్యవాదాలు.